ఇంత పాండిత్యం ఎలా వచ్చును అని కొంతమంది అడిగారు. చదువుకోనని ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయంటే, మీకు పోయిన ఆదివారం అనుకుంటాను, అటుపోయిన ఆదివారం ఒక చక్కటి పాఠాన్ని చెప్పాను. ఆ పాఠంలో పరమార్థం ఏంటంటే, ఒక మనిషికి తెలియని సంగతులు తెలియాలి. అంటే నా పుట్టుకకు ముందు సంగతులు నాకు తెలియవు, నేను చచ్చిపోయిన తర్వాత జరిగే సంగతులు నాకు తెలియవు. ఈ సంగతులు శాస్త్రవేత్తలకు కూడా తెలియవు. మీకు అర్థమైందండి? శాస్త్రవేత్త అంటే ఏదో 4 కొమ్ములు వచ్చి ఉంటాయి అనుకున్నారు. వచ్చుంటే క్రైస్తవుడికే వచ్చి ఉండాలి, కానీ అన్నో కొమ్ములు మిగతా వాళ్ళకి ఎవరికి కూడా కొమ్ములు లేవు అనే సంగతి నేను మీకు తెలియజేస్తున్నాను. మనం పుట్టుకకు ముందు సంగతులు ఎవరికైనా తెలుసా? ఏ శాస్త్రవేత్తకైనా తెలుసా? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఏ శాస్త్రవేత్తకైనా తెలుసా? మరి నాకు తెలుసు. చదువుకున్నవాడు కంటే సాకలోడు మేలు అన్నారు పెద్దోళ్ళు. తెలుసా మీకు ఈ శాస్త్రం? చదువుకున్నవాడి కంటే చాకలివాడు మేలు అనే ఒక శాస్త్రం ఉంది. ఇది మీకు అర్థమైతే దేవుని పిల్లలారా, ఆ శాస్త్రం కాదు కానీ ఒరిజినల్గా ఈ లోక జ్ఞానవంతుడి కంటే దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడే గొప్పడు. కాదంటారా? చెప్పండి. మీరు ఈ లోకంలో ఏదో ఉన్నది కొన్ని ఉంటాయి కదా, అవి సంపాదించుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటారేమో. బైబిల్ తెలుసుకున్నవాడు అటన్నిటిని ఎలా చూస్తాడంటే, చిత్తుకైతేలు ఉంటాయి చూసేవా, అలా చూస్తాడు. ఈ లోక బంగారు అయితేమి, ఈ లోక ఆస్తులు అయితేమి, ఈ లోక అంతస్తులు అయితేమి, ఈ లోక ఏదైనా సరే, అధికారాల ఎనిబడి ఏదైనా సరే, బైబిల్ తెలుసుకున్న వాడికి అవి అసలు లెక్కలకు కూడా రావు. అందుకు ఉదాహరణ మోషే గారు. ముందర అధికారం కనపడతా ఉంది, ఏమండి? ముందర అంతస్తు కనపడతా ఉంది, ఆస్తి కనపడతా ఉంది, అధికారం కనపడతా ఉంది. కానీ అవన్నీ వద్దనుకున్నాడు. దేనికి వద్దనుకున్నాడు చెప్పండి? అవన్నీ ఈయన కంటికి పెద్దగా కనపడలేదు. మరి కనపడింది ఏంది? ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. ఏలయనగా దేవుని ద్వారా కలుగు బహుమానమందు ఆయన దృష్టి ఉంచెను. ఏలయనగా కలుగు బహుమానమందు దృష్టి ఉంచెను అంటే కలగబోయేది, ఈ లోకంలో నుంచి నేను వెళ్ళిపోయిన తర్వాత కలిగేదని చూసారా, అది కావాలి నాకు, అది కావాలి నాకు. ఏమంటే ఒక పెద్ద అధికారి అండి, ఒక పెద్ద అధికారి, సైన్యాలకు అధిపతి, మహాజ్ఞాన పూర్ణుడు, దేంట్లో లోకములో. ఏమండి అన్ని విద్యలు బాగా నేర్చుకున్నవాడు అపోస్తలుడైన పౌలు. ఆయన ఏవైతే నేర్చుకున్నాడో, ఆయన ఏవైతే తెలుసుకున్నాడో ఈ లోకంలో, వాటిని దేంతో సమానంగా ఎంచుకున్నాడంటే పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఆయన కంటికి ఎలా కనపడ్డాయి ఇవన్నీ? పెంటతో సమానంగా కనపడ్డాయి. ఆయనకి పెంట అయితే మిగతా వాళ్ళకు పలావలా కనపడ్డాయి. మీకు అర్థమైందే? ఏమండి బంగారం ఎలా కనపడుతుంది మన కంటికి? ఆస్తులు ఎలా కనపడతాయి మన కంటికి? అంతస్తులు ఎలా కనపడతాయి మన కంటికి? అధికారం ఎలా కనపడతాయంటే మనకు పలావు ఉన్నట్టు ఉంటుంది. కానీ వాక్యం తెలిసిన వాడి దృష్టికి ఎలా కనపడతాయి తెలుసా? పెంటతో సమానంగా కనపడతాయి. 4 రోజులు ఉండిపోయే దానికి ఎందుకండి ఇవన్నీ? అలానే ఉండొద్దని నేను అనడంలో ఉండదు. ఎంతవరకు ఉండాలనో అంతవరకే ఉండాలి. మరి ఎంతో ఉండాల్సింది ఏంటంటే వాక్యం, ఎంతో ఉండాల్సింది వాక్యం. అందుకే దావీదు గారు అన్నీ ఉన్నా కూడా వాటి పక్కన పెట్టి ఎక్కువ ధ్యానించింది దేని విషయంలో? దేవుని విషయంలో. దేవుని విషయంలో ధ్యానాన్ని, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటు నీవు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు
దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే దేని మీద పెట్టాడు ఆయన దృష్టి? వాక్యం మీద పెట్టాడు. ఎందుకు వాక్యం మీద పెట్టాడు? ఎందుకు ధర్మశాస్త్రం మీద పెట్టాడు? ఆ శాస్త్రానికి మించిన శాస్త్రం ఇంకొకటి లేదు. నాన్న చెప్పాడు కొన్ని శాస్త్రాలు, జంతు శాస్త్రం, ఏమండి ఆకాశ శాస్త్రం అంటే కాస్మాసు, దేవుని పిల్లల బోటని, ఈ వృక్ష శాస్త్రం, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఈ శాస్త్రాలను పక్కన పెట్టి ఏ శాస్త్రాన్ని ఎంచుకున్నాడు? ధర్మశాస్త్రాన్ని ఎంచుకున్నాడు. అంటే బైబిల్ శాస్త్రాన్ని ఎంచుకున్నాడు. ఇది నేర్చుకున్నాడంటే, ఇది తెలుసుకున్నాడంటే ఇంక నువ్వు ఎక్కడికి పోయి పరిశోధనలు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీకు తెలియందంటూ ఇంకేమీ ఉండదు. అన్నీ తెలిసిపోతాయి. బాగా ఆలోచించాలి నా మాటలు. అన్నీ తెలిసిపోతాయి. ఎప్పుడు? బైబిల్ తెలుసుకున్నప్పుడు. ఈ సంగతులు శాస్త్రవేత్తలకు తెలుసా? బైబిల్ గురించి మాట్లాడదాం, వాళ్ళ దగ్గర పోయి బైబిల్ గురించి మాట్లాడి వాళ్ళకి చెప్దాం, అయ్యా బైబిల్లో ఇది ఉందంటే వినరు, మన మాట వినరు. వాళ్ళు పోవాలా, ఆకాశంలోకి వెళ్ళాలా, ఏమండి ఒక రాకెట్ తయారు చేసుకోవాలా, దాన్ని తీసుకోవాలా, నింగికి ఎగసాలి, అక్కడ ఎన్నో సంగతులు తెలుసుకోవాలి, మనకు వచ్చి చెప్పాలి. ఇప్పుడు నాకు తెలిసిన సంగతులు, నాకు ఉదాహరణకు ఒక హైదరాబాద్ కానీ వైజాగ్లో కానీ అక్కడ సంగతులన్నీ నాకు తెలుసు. అక్కడ నా సంగతులన్నీ తెలుసు. నువ్వు మరలా నాకు తెలియజేయాలని సుమారుగా ఒక 50,000 ఖర్చు పెట్టుకుని హైదరాబాద్కు వైజాగ్ అంతా తిరిగి అక్కడ సంగతులన్నీ తీసుకొచ్చి నాకు చెప్పావు అనుకో, నేనేమంటాను నిన్ను? నాకు తెలిసిన సంగతులు నువ్వు ఎందుకు వెళ్ళి అంత కష్టపడి ఇంత ప్రజాధనాన్ని నువ్వు అంతా తీసుకుని వెళ్ళి నాశనం చేసి నాకు చెప్పాల్సిన అవసరం ఉంది? నాకు తెలుసు ఆల్రెడీ. నువ్వు ఎందుకు చెప్తున్నావు నాకు? మీకు అర్థమైందే? దేవుని పిల్లలారా, మొన్న కూడా శ్రీహరికోట నుంచి ఒక రాకెట్ బయలుదేరింది. ఖర్చు 1000 కోట్లు, దగ్గర 1000 కోట్లు ఖర్చు పెట్టి ఒక రాకెట్ని తీసుకొని పోయారు. ఎక్కడికి? ఏదో గ్రహంలోకి. ఎందుకంటే అక్కడ ఏదో కొన్ని సంగతులు తెలుసుకొని మనకు చెప్పాలంట. ఏముండే ఆడ తెలుసుకోవడానికి ఆ గ్రహంలో నీకు? ఏముండే అంగారకుడు దాంట్లోకి వెళ్తావు, ఏముంది అక్కడ? చౌడు నెల అంతా. చంద్రుడు ఏముంది? ఏ నెల ఉంది? చౌడు నెల. అక్కడ నీళ్ళు ఉండవు, గాలి ఉండదు. అన్న చెప్పినట్టు కొన్ని కిలోమీటర్లు దాటితే గాలి ఉండదు, ఆక్సిజన్ ఉండదు. అందుకే వెనక ట్యాంకులు పెట్టుకొని ముందరికి మూతికి ఒక అది పెట్టుకొని ఆక్సిజన్ ఇది పెట్టుకొని వెళ్తారు. ఎందుకు అక్కడికి? దేనికి అక్కడికి? ఏదో తెలుసుకొని మనకు చెప్పాలని. ఏముంది అక్కడ తెలుసుకోవడానికి? ఏముందండి అక్కడ పోయి తెలుసుకోవడానికి? నివాస యోగ్యాన్ని ఎక్కడ కలిగించాడు దేవుడు? ఎక్కడ వాక్యం చూడగలరా? యోబులో ఉంటుంది. నివాస యోగ్యమైన భూగోళము అన్నాడు. నివాస యోగ్యమైన భూగోళము. నేను D1 పుస్తకం తీసుకున్నప్పుడు పైన ఉంటుంది, అక్కడ ఎత్తిపెట్టున్నాను. నివాస యోగ్యమైన భూగోళం యోబు గ్రంథంలో ఉంటుంది చూడండి మాట. దేవుని పిల్లలారా, ఇకపోతే ఆకాశములు యెహోవా వశం, భూమిని నరులకు ఇచ్చి ఉన్నాను అన్నాడు దేవుడు. భూమిని ఎవరికి ఇచ్చారు? నరులకు ఇచ్చాడు. భూమిని నరులకు ఇచ్చాడు. ఇక్కడ ఉండాలి నువ్వు. ఆకాశంలోకి నీకేం పని? ఆకాశంలోకి నీకేం పని? నా భార్య, నా పిల్లలు, నా ఇంట్లో అంతా ఏమండి ఉంది. నేను ఎక్కడ ఉండాలంటే ఆ హద్దుల్లో ఉండాలి. ఎవరింటికంటే వాళ్ళ ఇంటికి పోతూ ఉంటే గమ్మనుంటారు అందరూ. ఇది మీకు అర్థమైతే మన ఇల్లేది? మనం నివసించడానికి దేవుడు ఏది ఇచ్చాడు? ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో భూమి ఇచ్చాడు. భూమి మీద ఉండకుండా నీకు అంగారకుడికి పైన ఏం పని? నీకు చంద్రుడిపైకి ఏం పని? అక్కడ ఏముందని వెళ్తున్నావు అంటే భూమి ఏదో ఒక రోజు నాశనం అయిపోతుంది. ఉన్నటువంటి బాంబులన్నీ పేలిపోతాయి. ఏదో ఒక రోజు అణుబాంబులు ఉన్నాయి కదా. భారతదేశంలో అణుబాంబులు, పాకిస్తాన్లో అణుబాంబులు, మన దేశంలో ఉన్న 2 అణుబాంబులు దాని మీద దేశంలో కదా ఏమైపోతుంది? స్మాష్. పాకిస్తాన్ దాంట్లో ఉన్న అణుబాంబులు భూమి మీద వేస్తే, భారతదేశంలో వేస్తే భారతదేశం స్మాష్. కాబట్టి ఇప్పుడు మనం స్మాష్ కానటువంటి గ్రహంలోకి వెళ్ళాలి. ఆ గ్రహం ఏది? ప్రస్తుతానికి మనకు దగ్గరలో ఉన్నటువంటి గ్రహం చంద్రుడు. అక్కడికి వెళ్దాం. అక్కడ నీళ్ళు ఉన్నాయి. నివాస యోగ్యమైన భూగోళము. మనుషులకు నివాస యోగ్యమైన భూగోళం అన్నాడు. అంటే మనిషి నివసించడానికి అనువుగా ఉన్నటువంటి గోళం ఏది? భూగోళం. మరి ఇక్కడ ఉండకుండా నీకు వేరే చోట ఏం పని? అక్కడ ఏముంది?
అక్కడ ఏమీ లేదని మా దేవుడు మాకు చెప్పేశాడు. సరే, ఏమీ లేదని దేవుడు చెప్పాడు కదా, నువ్వు పోయిన తర్వాత ఏ సంగతులు తీసుకొచ్చావంటే అక్కడ నీరు లేదు, గాలి లేదు, ఏమీ లేదు. ఇది ఆల్రెడీ రాశాడు కదా. దానికోసం నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? 1000 కోట్లు పెట్టావు. ఆ 1000 కోట్లు కొంచెం పైకి ఎగిరింది అంతే. అది డమాన్ పేరుపై కింద పడిపోయింది. ఎన్ని కోట్లు? 1000 కోట్లు నాశనం. 1000 కోట్లు నాశనం అండి. ఎవరి ధనం అది? ప్రజాధనం. ఈరోజు భారతదేశానికి ఉన్నటువంటి అప్పు ఎంతో తెలుసా? లక్షల కోట్లు. లక్షల కోట్లు. ఒకప్పుడు మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం. బ్రిటిష్ వాళ్ళారా, గో బ్యాక్ ఇంగ్లాండ్, గో బ్యాక్ బ్రెజిల్, గో బ్యాక్, మీ దేశాలకు మీరు వెళ్ళండి, మా దేశాన్ని మాకు ఇచ్చేయండి, మేము చక్కగా పరిపాలించుకుంటాం, బ్రహ్మాండంగా పరిపాలించుకుంటాం, మా ప్రజలను లక్షాధికారులుగా చేసుకుంటాం, మేమంతా కూడా భారతదేశాన్ని పంచుకొని అందరం కూడా సమాజంగా మేమందరం ఉంటాం అన్న రోజు వాళ్ళందరినీ దబ్బేసిరి, మీ చేతికి తెచ్చుకుంటారు. ఏం సాధించింది ఈరోజు భారతదేశం? ఏం సాధించి? మొన్న 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మనం పాల్గొనాలి, ఓ బ్రహ్మాండం చేసుకోవాలి, కాదనడం లేదు నేను. ఏం పేదరికం మాసిపోయిందా? పేదరికం పోయిందే? చెప్పండి. ఆనాడు అప్పులు లేకుండా భారతదేశాన్ని వాళ్ళ చేతుల్లోంచి తీసుకున్నారు. ఈరోజు భారతదేశాన్ని మీ చేతులకు తెచ్చుకున్న తర్వాత ఎందుకు అప్పులేనే? భారతదేశానికి ఎందుకు అప్పులు? రోడ్లు వేయడానికే? రోడ్లు ఎవరి కోసం? నీ కోసమా? నువ్వు సంపాదించుకునేదానికి రోడ్లు వేస్తున్నావు కానీ ప్రజలు బాగుండాలని రోడ్లు ఉన్నాయా? నువ్వు సంపాదించుకోవడానికి స్కీములు పెడుతున్నావు కానీ ప్రజల కోసం ఆ స్కీములు? చెప్పండి. ఏమండి, మాయలండి ఎన్ని మాయలు. ఈరోజు శాస్త్రవేత్తలు అంటే డాడీ అనేవాడు, వాళ్ళంత దొంగల ప్రపంచంలో ఎవరు లేరు అంటాడు. ఎందుకు? ప్రభుత్వాలు శాస్త్రవేత్తలు ఒకటే అంట, ఇద్దరు కలిసిపోతారంట. దేనికి? సంపాదించుకోవడానికి. కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఏం చేశారు? మొన్న 1000 రూపాయలు పెట్టి రాకెట్ చేస్తే అది సముద్రంలో కూలిపోయింది. ఇంకా డబ్బు ఎక్కడి నుంచి మళ్ళీ లాపడతావు? మరలా మా మీద ఉప్పు మీదో పప్పు మీదో వేస్తావు పన్ను. రూపాయి ఉండే ఉప్పు ఈరోజు ఎంత? 15 రూపాయలు, 20 రూపాయలు. ఎందుకు ఇలా చేస్తున్నారు? దేవుడు చెప్పింది వింటే ఈ పరిస్థితులు రావు కదా. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, రే నేను చెప్పిన మాట వింటే నువ్వు బాగుపడతావురా, నేను చెప్పిన మాట వింటే బాగుపడతావు. వినరు కొందరు. చెప్పిన మాట వినరకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం వెళతారు. ఏమండి, వాళ్ళు దెబ్బతిన్న తర్వాత ఎవరు చెప్పింది గుర్తొస్తుంది? ఈరోజు భూమి మీద ఉండగానే మనకు అందరికీ దేవుడు గుర్తుకు రావాలి, దేవుడు తెలియాలి. దేవుని పిల్లరా, మహాజ్ఞానమైనటువంటి బైబిల్, మహాజ్ఞానం బైబిల్. దేవుడు అన్నీ తెలియజేశాడు. తెలుసుకోవడానికి మనుషులందరూ ఎక్కడికెక్కడ వెళ్తున్నారు, ఏదేదో చేయాలని చూస్తున్నారు. కానీ దేవుని పిల్లలరా, దేవుడు మనకు అన్నీ తెలియజేసేసాడు. ఈ సృష్టిని ఎవరు కలిగించారు? దేవుడు కలిగించింది. ఈ సృష్టిని కలిగించింది దేవుడు. చాలామంది వెళ్ళిపోతున్నారు ఏంటంటో తెలుసుకోవడానికి. ఏమీ తెలుసుకోకుండా మళ్ళీ వెనక్కి వస్తున్నారు. దానికి ఒక 1000 కోట్లు, దానికి ఒక 2000 కోట్లు, దానికి ఒక 3000 కోట్లు ఖర్చు పెడతారు అక్కడ పోయించింది దానికి. అందుకే బడ్జెట్ సమావేశంలో ఇలాంటి వాళ్ళ కోసం కొన్ని 1000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పొందుపరుస్తారు. దేనికి చెప్పండి. దేవుని పిల్లరా, మనం అలాంటి వాళ్ళగా ఉండకూడదు. వాళ్ళకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఈ లోక సంబంధమైన జ్ఞానం అది నిరర్ధకమైపోయేది. దాంట్లో అసలు దేనికి పనికిరాదు అది. నువ్వు కానీ వాక్యం నేర్చుకున్నావు అనుకో, నువ్వు దేవుని జ్ఞానాన్ని కానీ తెలుసుకున్నావు అనుకో, నీ ముందర ఎవరూ నిలబడలేరు. వీలు కాను వాక్కును నేను మీకు ఇచ్చి ఉన్నాను. శాస్త్రి ఏమయ్యను? జ్ఞాని ఏమయ్యను? ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? మేధావే, ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, ఎనిబడి ఈ లోక జ్ఞానం దేవుని ముందర వెరితనం, నిలబడదు. దేవుని పిల్లరా, నిలబడేది దేవుడే, దేవుని జ్ఞానమే. ఈ సృష్టిని కలిగించింది ఎవరంటే దేవుడు. ఈ సృష్టిని కలిగించింది దేవుడు. విశ్వ ఆవిర్భావం, ఈ విశ్వాన్ని ఆవిర్భవించింది. ఈ విశ్వాన్ని ఆవిర్భవించేటట్టు చేసింది ఎవరు? దేవుడు. దేవాది దేవుని వలన ఈ సృష్టి కలిగింది. ఆయన చెప్తే మనకు అర్థమవుతుంది. ఏమండి, ఒక వస్తువును తయారు చేసేటప్పుడు
ఆ వస్తువును తయారు చేసిన తర్వాత ఆ వస్తువు ఎలా తయారైంది, దాన్ని ఎలా ఉపయోగించాలనే ఒక మాన్యువల్ బుక్ ఉంటుంది, మీకు తెలుసో తెలీదు. ఒక టీవీ కొనుక్కునేటప్పుడు కానీ, ఏదైనా ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు కానీ ఒక మాన్యువల్ బుక్ ఇస్తారు, తెలుసు కదా మీ అందరికీ. వారంటీ కార్డుతో పాటు మాన్యువల్ కార్డు కూడా ఒకటి ఇస్తారు. దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి, దాని గురించి తెలుసుకోవాలంటే, టోటల్ దాని గురించి తెలుసుకోవాలంటే ఎవరు చెప్పాలంటే దాన్ని తయారు చేసిన అని చెప్పాలి. దేవుని పిల్లలారా, అలాగే ఈ సృష్టి గురించి తెలుసుకోవాలంటే ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. మరి ఈ సృష్టిని కలిగించిన తర్వాత ఈ సృష్టి ఎందుకు కలిగించాడు, దేనికి కలిగించాడు, ఏమండి అర్థమైంది మీకు? ఆయన చెప్తే బాగుంటుంది. ఆయన కూడా ఒక మాన్యువల్ తయారు చేశాడు. ఈ సృష్టిని ఎలా తయారు చేశాడు, ఎందుకు తయారు చేశాడు, ఈ సంగతులన్నీ చక్కగా ఒక మాన్యువల్ బుక్లో రాయించి పెట్టాడు. ఆ మాన్యువల్ బుక్కే బైబిల్. ఆ మాన్యువల్ బుక్కే బైబిల్. కానీ మనం ఈ మాన్యువల్ చదవం ఎక్కువగా. మన మాన్యువల్స్ మనకు ఉంటాయిలే, యూట్యూబు, ఏమండి మీకు తెలుసు కదా, ఇంకా షార్ట్ మెసేజెస్, ఈ తర్వాత ఫుల్ మెసేజెస్, లోక సంబంధమైన చదువులు. చదువుకోద్దని నేను అనడం లేదు, చూడొద్దని నేను అనడం లేదు. మీరు ఏది చేసినను ప్రభు నిమిత్తం చేయండి అన్నాడు. మన కోసం మనం చేస్తే మాత్రం మనం డెవలప్ కాము. మీకు మళ్ళీ చెప్తాను చూడండి, మన కోసం మనం బ్రతికితే మనం డెవలప్ కాము. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. నువ్వు 50 ఏళ్ళు వచ్చినా కూడా అదే బ్రతుకు తప్ప బ్రతుకులో ఎటువంటి మార్పు ఉండదు. మరి మార్పు రావాలంటే మారు మనసు నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తర్వాత మనలోకి వచ్చే ఆత్మ, ఆ ఆత్మ మనల్ని ఆత్మ నడిపింపులోకి మనం వెళ్ళాలి. ఎవరు నడిపింపులోకి వెళ్ళాలి? మనం ఆత్మ నడిపింపులోకి వెళ్ళినప్పుడు, ఏమండి, నేను చదువుకున్న చదువు చిన్నదైనా అవతల ఎంత చదువుకున్నవాడైనా నీ ముందర నిలబడలేడు. ఎందుకంటే నిన్ను నడిపించేది ఎవరు? ఆత్మ. మీకు అర్థమైందండి? ఆత్మ నడిపిస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారి ముందర ఎందుకు నిలబడలేకపోయారంటే ఆయన నడిపించింది ఎవరు? ఆత్మ. బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన మీదకి ఎవరు వచ్చారనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత యేసుక్రీస్తుని వారిని పట్టలేకపోయారండి ఎవరు. ఇంకా చంపడం తప్ప వేరే మార్గం లేదు ఎవరికి. ఏ ప్రశ్న వేసే చెప్తున్నాడు, ఎటువంటి సంగతులని చెప్తున్నాడు. భూమి పుట్టక ముందు నుంచి జరిగినటువంటి సంగతులని చెప్పడానికి వచ్చాను నేను. ఉందా మత్తయి సువార్తలో 13వ అధ్యాయం అనుకుంటాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం, త్వరగా అండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 34. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేదను, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను. ఎలా తెలిసిందండి ఇతనికి? ఎలా తెలుసండి ఇతనికి? నీలాంటి మెదడు, నాలాంటి మెదడు, నీలాంటి చేతులు, నాలాంటి చేతులు, నీలాంటి కాళ్ళు, నాలాంటి కాళ్ళే యేసుక్రీస్తు వరకు నింది. కానీ లోకం పుట్టక ముందు జరిగిన సంగతులు ఈయనకి ఎలా తెలుసండి? ఆయనకి తెలుసులేండి. అంటే ఎలా తెలుసు? ప్రశ్న వేస్తారు, చెప్పాలి, నువ్వు సమాధానం. ప్రశ్న వేసినప్పుడు చెప్పాలి. హేతువడుగు ప్రతివానికి సాత్వికమైనటువంటి మంచి మనసుతో సమాధానం చెప్పమన్నాడు. ఎలా తెలుసు యేసుక్రీస్తు వారికి? ఏ విధంగా తెలుసు యేసుక్రీస్తు వారికి అంటే, ఆయన బాప్తీసం తీసుకున్న తర్వాత ఎవరు వచ్చారు ఆయనకి? ఆత్మ. ఆ పరిశుద్ధాత్మ నడిపింపండి. అది ఆ ఆత్మ చెప్తా ఉంది. ఆ మహానుభావుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలోంచి చెప్తున్నాడు. ఆయన ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆత్మ సంగతుల మీద మనసు ఉంచుతారు. ఆత్మ సంగతుల మీద మనసు ఉంచుతాడు. ప్రకృతి సంబంధమైన మాటలు, ప్రకృతి సంబంధమైన బ్రతుకు, ప్రకృతి సంబంధమైన పరిస్థితులు వాళ్ళలో కనపడుతూ ఉంటాయి. ఏమిటి, బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంటుంది అనుకుంటున్నారా? బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంటుంది అనుకుంటే పొరపాటు. చాలామంది పెళ్ళి అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే బాప్తీసం తీసుకొని పెళ్లి చేసుకుంటారు. ఉంటారు అట్టడోళ్ళు? వాళ్ళలో ఎవరు ఉంటారు? దేనికోసం నువ్వు బాప్తీసం తీసుకున్నావు? పెళ్లి కోసం తీసుకున్నావు. నీళ్ళు ఎవరు ఉంటారంటే పెళ్లి కూతురు ఉంటుంది.
అంతేనా? అమ్మాయి కూడా బాప్తిజం తీసుకుంటుంది పెళ్ళికి ముందు. దేనికి తీసుకునింది ఆమె మహాతల్లి? దేనికి తీసుకునింది? పెళ్లి కొడుకు కోసం, పెళ్లి కోసం. ఇప్పుడు ఆమెలో ఎవరు ఉంటారు? పెళ్లి కొడుకు ఉంటాడు. ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఎవరు నడిపించినారు? అబ్బాయిని అమ్మాయి నడిపించేది, అమ్మాయిని అబ్బాయి నడిపించా ఉంటారు. అప్పుడప్పుడు మీరు చూస్తే యేసు ప్రభు మాట ఏంటో భార్య మాట ఏంటో ఉంటాడు. అంటే ఎవరు నడిపిస్తున్నారు? లోపల ఉండి ఎవరు నడిపిస్తున్నారండి? అర్థమైపోయినట్టుంది మీకు సంగతి. ఎవరు నడిపిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపలేదు, భార్య నడిపింపు ఉంటుంది. ఆడిపో అంటే పరిగెత్తాడు, ఈడికి రా అంటే ఈడికి పరిగెత్తాడు, ఆడిపో అంటే ఆడికి పరిగెత్తాడు. నేను సువార్తకు పోదామంటే ఎవడు పరిగెత్తాడు. అంటే ఎవరు నడిపిస్తున్నారు? అమ్మగారిని, అయ్యగారిని. రిమోట్ ఎవరి చేతిలో ఉంది? ఆత్మ చేతిలో లేదు, ఆమె చేతిలో ఉంది, ఆయన చేతిలో ఉంది. మరి ఆత్మ ఉండాడని మనం అనుకుంటున్నాం. పరిశుద్ధ అంటావు ఊరికే ఈ కథలో. పరిశుద్ధాత్మ లేదు, ఏమీ లేదు. పరిశుద్ధాత్మ ఉంటే నడుపు ఎలా ఉంటుంది తెలుసా? యేసుక్రీస్తు వారండి లోకం పుట్టుక ముందు ఉన్నటువంటి సంగతులు నేను చెప్తానన్నాడు. ఎలా చెప్పగలడు? లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి తెలియజేస్తున్నాడండి. ఈరోజు ఇక్కడ కూర్చొని లేకపోతే నిలబడుకుని గంట ప్రసంగం చేస్తానంటే నాకున్న బలం కాదు, నాకున్న జ్ఞానం కాదు, నాకున్న తెలివితేటలు కాదు. అసలు బైబిల్ అంటే ఏందో తెలియదు నాకు, దేవుడు అంటే ఏందో తెలియదు నాకు. అలాంటి దేవుడు నన్ను నిలబెట్టి గంట సేపు ప్రసంగం చెప్తే మీరందరూ చక్కగా వినాలి. మళ్ళా మరి మీరందరూ వినాలంటే నన్ను నడిపించాల్సింది ఎవరు? ఆత్మ. ఆత్మ నడిపిస్తేనే, నేను ఆత్మ సంగతులు చెప్తేనే మీరందరూ కూడా ఆలకించగలరు. లేకపోతే ఆలకించలేరండి, లేకపోతే తలనొప్పి వస్తుంది. ఎందుకురా బాబు చర్చికి వచ్చినావు అనిపిస్తుంది. మీరందరూ చర్చికి వచ్చి చక్కగా వాక్యం వినాలంటే నన్ను ఆత్మ నడిపించాలి. మీరు చక్కగా వినాలంటే, అవి మీ మనస్సుకు ఎక్కాలంటే, మీ మెదడుకు ఎక్కాలంటే మీకు కూడా లోపల ఆత్మ పని చేయాలి. అంత అర్థం కాదు. ఏదో కూర్చుంటారు, ఏదో అలా వింటారు, వెళ్ళిపోతారు తప్ప మీలో ఆత్మ ఏమండి? ఆత్మ పని చేయాలండి. పరిశుద్ధాత్ముడు దేవుడు మనలో పనిచేయాలి. అప్పుడే మనకు అనంతమైన సంగతులు. అంటే ఈ లోకం దాటిన తర్వాత మరో లోకం ఉంది, ఈ లోకం దాటిన తర్వాత మరో లోకం ఉంది. ఆ లోకములోని సంగతులు అంటే పరలోకములోని సంగతులు మనకు తెలియాలంటే దేవుని పిల్లరా మనలో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఇదిగో ఈ విశ్వంలోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ లోక సంబంధమైన జ్ఞానం, ఈ లోక సంబంధమైన జ్ఞానం నువ్వు బ్రతుకున్నంత వరకే ఉంటుంది. శరీర సంబంధమైన జ్ఞానం ఇదిగో ఈ లోకంలోనే ఉంటుంది. ఏమండి? ఈ లోకం దాటి వెళ్ళదు, ఈ లోకం దాటి వెళ్ళదు. మరి దేవుని జ్ఞానం ఈ లోకాన్ని దాటిస్తుంది మనతో. ఈ లోకాన్ని దాటిపోతాం. ఈరోజు ఏమండి? ఈ లోక జ్ఞానం నేర్చుకున్న వాళ్ళు పరలోకం ఉండదని చెప్తే నమ్ముతారా? స్వర్గం ఉండదని చెప్తే నమ్ముతారా? నరకం ఉండదని చెప్తే నమ్ముతారా? అసలు ఏమి నమ్మరు. శాస్త్రవేత్తని అడగండి, స్వర్గం ఉందంటే నమ్ముతాడేమో చెప్పండి. పిచ్చి పిచ్చి మాటలని చెప్తూ ఉంటారు. ఆ పిచ్చి పిచ్చి మాటలని ఎవరు నేర్చుకున్నారు? ఇదో ఈ కాలేజీల్లో, యూనివర్సిటీలో నేర్చుకున్న జ్ఞానం ఏందనుకుంటున్నారు? లేకపోతే భూమి అంట, ఈ విశ్వం అంట ఢోమ్ అని పేలితే కలిగిందంట. ఎలా కలిగింది? దీపావళి వస్తుంది కదా, 24, 25 అందరూ పటాకులు తెచ్చుకొని కాల్చుకుంటారు. అన్న చెప్పినట్టు ఏదో పటాసు అన్నాడు. మీకు అర్థమైందా? ఆ పటాసు పేలితే దేవుని పిల్లలారా ఢోమ్ అని పేలితే భూమి, గ్రహాలు అన్నీ పుట్టాయంట. ఏది? ఈ చర్చిలో డోమ్ అని పేల్చండి, ఉన్నత కాస్త ఏమైపోతుంది? ఊడి మన నెత్తి మీద పడుతుంది. ఉన్నత కాస్త ఊడిపోతుంది. కరెక్ట్ కదా? ఈ సృష్టి ఎలా కలిగిందంటే డోమ్ అని పేలిందంట, శబ్దం వచ్చిందంట, అందువల్ల కలిగిందంట. ఓకే, నేను ఒక ప్రశ్న వేస్తాను శాస్త్రవేత్తకు. శబ్దం వచ్చింది కదా, ఆ శబ్దం ఎలా వచ్చిందని అడుగుతాను. ఇప్పుడు పటాకు ఉందబ్బా, పటాసు ఉంది, ఆ పటాసును మనం పేలుస్తాం. డోమ్ అని పేలింది. ఎందుకు, ఎలా పేలిందంటే ఏమని చెప్తాం మనం? వంకాయ బంబు తెచ్చాము, లేకపోతే లక్ష్మీ పటాకు తెచ్చాము, లేకపోతే మొత్తానికి ఏదో ఒక పటాసు తీసుకొచ్చి మనం ఏం చేసాం? పేల్చాం. కనుక అది పేలింది. అదో పటాకు వల్ల ఆ పేలింది అన్నావు. ఓకే, ఈ శబ్దం దేనివల్ల వచ్చింది? నా ప్రశ్న. ఎనీ శాస్త్రవేత్త, కాస్మాస్ సంబంధించిన ఏ శాస్త్రవేత్త అయినా సరే చెప్పగలడా? శబ్దం వచ్చింది, శబ్దం వల్ల సృష్టి కలిగింది అంటున్నాం. ఈ శబ్దము ఎవరు కలిగించారు? ఇంతకు ఆయన కలిగించడానికి ఉపయోగించిన వస్తువు ఏది? దీపావళి రోజు డమ్మను పలకడానికి వంకాయ బొమ్మను పేల్చాము మేము. అది పేల్చింది ఎవరు? నేనే తీసుకొచ్చి పేల్చాను.
ఇదో పలానా షడ్రకు వంకాయ బాంబు తీసుకొచ్చి పేల్చడం వల్ల శబ్దం వచ్చింది. ఓకే, ఈ సృష్టిని కలిగించడానికి బిగ్ బ్యాంగ్ థియరీ, బిగ్ బ్యాంగ్ అంటే గొప్ప శబ్దం రావడం వల్ల సృష్టి కలిగింది. ఓకే, ఈ సృష్టి బిగ్ బ్యాంగ్ వల్ల కలిగింది అంటున్నావు కదా, శబ్దం వల్ల కలిగింది అంటున్నావు కదా, మరి ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ బాంబు పేలిస్తే వచ్చింది? ఇంతకు పేల్చిన వాళ్ళు ఎవరు? నీకు తెలియదు. మన దగ్గర నుంచి లేచిపోతాడు అతనికి ఆల్రెడీ జుట్టు పెరుగుంటుంది, బాగా గడ్డం పెరుగుంటుంది, అవన్నీ పెరుక్కొని వెళ్ళిపోతాడు మన దగ్గర నుంచి. ఎందుకంటే సమాధానం చెప్పలేక. మరి ఎవరు చెప్పాలి సమాధానం? మనం చెప్పాలండి. ఈ ప్రపంచానికి సమాధానాలు ఎవరు చెప్పాలి? మనం చెప్పాలి. మరి చెప్పాలంటే నేర్చుకోవాలి కదా, తెలుసుకోవాలి కదా. మరి ఎంతవరకు నేర్చుకుంటున్నాం, ఎంతవరకు తెలుసుకుంటున్నాం చెప్పండి దేవుని పిల్లరా? ఎంతవరకు తెలుసుకుంటున్నాం? తెలుసుకోవాలనే ఆసక్తి మనకు ఉండాలి. ఆసక్తి క్రీస్తుపూర్వం కొంతమందికి ఉండిందండి. వాళ్ళు ఎవరో తెలుసా? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు. వాళ్ళకి ఆసక్తి ఉంది కనుక దేవుడు వాళ్ళను ఆత్మపూర్ణులుగా చేశాడు. చూడ వాళ్ళ గురించి ఒక మాట చూద్దాం. అలాంటి ఆలోచనలు, దేవుని గురించి తెలుసుకోవాలనే ఆలోచనలు ఉన్నవారికి దేవుని పిల్లరా, దేవుడు జ్ఞానమును, బుద్ధిని, ప్రావీణ్యతను, వివేచనను అనుగ్రహిస్తాడని దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. అమ్మా ఏమనుగ్రహించాడమ్మా? సకల శాస్త్ర ప్రవీణత. సకల శాస్త్రములు ఏంది ఏముండాలి? ప్రవీణత. ఏ శాస్త్రం తీసుకుంటావో ఆ శాస్త్రంలో నువ్వు దిట్టగా ఉండాలి. ఏమండి, రాయడానికి చదవడానికి వస్తే చాలండి, దేవుడు నేను నిలబెడతాడు. ఆసక్తి ఉంటుంది, చూసినావా? ఆసక్తి. ప్రవక్తలు అందరూ చదువుకున్న వాళ్ళు అనుకుంటున్నావా? ఎంతోమంది చదువురాని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరి చేత దేవుడు అద్భుతమైన జ్ఞానమును రాయించాడు. ఎవరి చేత ఎవరిని వెరివారం చేస్తానన్నాడు దేవుడు? నీచులు అనుకున్నారు చూసావా? ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు నీచులు, పనికిరాని వాళ్ళు అన్నారు చూసారా? ఆ పనికిరాని వాళ్ళతో, ఆ నీచులతో మీకు బుద్ధి తెప్పిస్తా అన్నాడు. జ్ఞానులతో చెప్పినటువంటి మాట దేవుడు. దేవుని పిల్లరా, మనల్ని తక్కువ అంచనా వేస్తూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళతోనే మిగతా వాళ్ళకు జ్ఞానాన్ని తెలిపెట్టేట్టు చేస్తాడు దేవుని పిల్లరా. ఎందుకంటే వాళ్ళు దేవుడు లేడని అనుకుంటున్నారు. ఎలా అనుకుంటున్నారు తెలుసా? దేవుడు లేడని వాళ్ళు ఎలా అనుకుంటున్నారు? దేవుడు రాశాడు చూడండి ఒక మాట. కీర్తనలు 10వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. దుష్టులు పొగరికి దేవుడు విచారణ చేయడనుకుందురు. దేవుడు లేడని వాళ్ళు చెప్పుకుందరు. వాడు ఎల్లప్పుడూ చెప్పుకుందరు. దేవుడు లేడని వాళ్ళు ఎప్పుడు చెప్పుకుందరు. ఏమండి, దేవుడు లేడంటే మీరేం చేయాలి? ఉన్నాడని చెప్పాలి. ఉన్నాడంటే ఎలా ఉన్నాడని చెప్తారమ్మా? ఎలా ఉన్నాడని చెప్పాలి? అవతలోడు మారు మాట మాట్లాడకూడదు. మళ్ళీ నువ్వు వేసే ప్రశ్నకు, నువ్వు చెప్పే మాటకు అలా ఉండాలి. నీ మాట ఎలా ఉండాలి? బండలు బద్దలు చేయు సుత్తి వంటిదిగా ఉండాలి. బండలు బద్దలు చేసే సుత్తి ఎలా ఉంటుందో పవర్ఫుల్గా, అలాగే నీ జ్ఞానం, నువ్వు నీ దేవుని కోసం నిలబడాలి. దేవుడు లేడనే చెప్పి ప్రతివాడికి దేవుడు ఉన్నాడు సవాలని చెప్పి ఏమండి సవాల్ చేసిన జయశాల్ గారు మీకు తెలుసు. దేవుని పిల్లరా, ఈ ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవి. ఎవరి వల్ల కలిగిందండి ఈ సృష్టి అంతా? దేవుని వాక్యం వల్ల. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, తర్వాత చూసుకోండి. ఏమండి ఈ ప్రపంచాన్ని ఎవరు కలిగించారు? శబ్దమే కలిగించింది. అది ఏ శబ్దం అంటే యేసు క్రీస్తు వారి నోట నుంచి వచ్చిన శబ్దం. వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉండును. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నోట నుంచి వచ్చిన మాట కలుగునుగాక, 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 కలుగునుగాక అని అంటుంటే ప్రతి ఒక్కటి
కలుగుతున్నాయి. శబ్దం వలన వచ్చింది. ఏ శబ్దం? బాంబుల శబ్దం కాదు. బాంబులు పేలిస్తే గుండ్రంగా చక్కగా తయారు కాదు. చక్కటి ఇంట్లో బాంబు పేల్చి ఎలా ఉంటుంది? ఏమండి, దేవుడు ఈ సృష్టిని ఎందుకు కలిగించాడో తెలుసా? దేనికి కలిగించాడు తెలుసు? చక్కగా కలిగించాడు. ఎవరి కోసం కలిగించాడంటే మన కోసం అండి. మన కోసం దేవుడు సృష్టిని కలిగించాడు. మన కోసం చాలా బాగా కలిగించాడు ఈ సృష్టిని. ఎంత ఉన్నతంగా కలిగించాడంటే నిజంగా అండి, ఈ సృష్టిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎంత గొప్ప సృష్టి అండి ఇది. ఎన్ని చేశాడండి మన కోసం, ఎన్ని చేశాడండి మన కోసం. ఒకటా రెండా? ఈ సృష్టిని కలిగించేదానికి దేవుడు పడిన కష్టం ఎంతండి. 6 రోజులు సృష్టి ఆదికాండంలో ఇచ్చేశాడు కదా వివరణ. సృష్టి కలగడానికి కారణం ఏంటో చక్కటి వివరణ ఇచ్చేశాడు దేవుడు. చక్కటి వివరణ ఇచ్చినాడు దేవుడు. ఆది యందు దేవుడు భూమిని ఆకాశములను సృజించెను. స్టార్ట్ అయింది. ఇన్ ది బిగినింగ్ దేవుని సృష్టి ప్రారంభమైందండి. దేవుని క్రియేషన్ ప్రారంభమైంది. ఆ ప్రారంభాన్ని దేవుడు కలిగించిన విధానం, ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృజించును అన్న తర్వాత ఎలా సృజించాడో మొట్టమొదటి అధ్యాయం అంతా చక్కగా రాసేసాడు. ఇంకా అక్కడక్కడ కీర్తనలో, యెషయా అక్కడక్కడ మిగిలిపోయినవన్నీ కూడా చక్కగా వ్రాయించేశాడు. సృష్టిని కలిగించాడు. ఎంతో అందముగా, ఎంతో గొప్పగా కలిగించాడు. ఎవరి కోసం చెప్పండి? మన కోసం అండి. ఏ తండ్రి అయినా ఒక ఇల్లు కట్టుకుంటాడు పాపం. అదో ఎదురుగా చూడండి ఎంత బాగా కడుతున్నారు. ఉన్న ఇంటిని బడగొట్టి 2 ఫ్లాట్లు ఇల్లు. చక్కగా ఇద్దరు కూడా ఒక 2 కుటుంబాలు ఉన్నారు. వాళ్ళని ఖాళీ చేయించి మొత్తం బిల్డింగ్ అంతా పడగొట్టేసి మంచి ఇల్లు కడుతున్నారు. ఎవరి కోసం కడుతున్నారు వాళ్ళు ఇల్లు అంటే? వాళ్ళని అడగండి, ఎవరి కోసం చెప్తారు? పిల్లల కోసం. అంతేనా? దామోదర్ రెడ్డి గారు మా ఎదురింటి ఆయన పెద్ద ఇల్లు కట్టాడు. రాజశేఖర రెడ్డి వాళ్ళు బామర్దైన. ఎవరి కోసం కట్టేవాడిని అంటే నా పిల్లల కోసం షెల్టర్ గారు అంటారు. సరే, ఇప్పుడు మా అమ్మ మా ఇల్లు కొనింది, 4 ఇళ్ళు కొనింది. మా ఇల్లు పక్కనే ఉన్నాయి కదా. ఆ ఇళ్ళన్నీ కూడా మా అమ్మ కొనేసింది. మా అమ్మని అడగండి, అమ్మ ఇళ్ళన్నీ కూడా చాలా పాపం చాలా కష్టపడుకునింది. అంటే మీ అమ్మల గురించి నాకు తెలియదు కనుక మా అమ్మ గురించి చెప్తాను, నన్ను అర్థం చేసుకోండి. ఆమె చాలా కష్టపడుకునింది పాపము. సబ్బులు అమ్మింది, సరుపు అమ్మింది, వడలు అమ్మింది, దోశలు వేసింది మమ్మల్ని పెంచడానికి. మేము ఇంతటోళ్ళు కావడానికి దేవుడి తర్వాత మాకు నాయన కాదు కానీ మా అమ్మే మాకు. అంటే ఆమెను అడగండి, పాపం చాలా కష్టపడుకునింది. సుమారుగా లక్షలు పెట్టుకునింది. ఎవరి కోసం మా ఇదంతా అని అడగండి. ఏం చెప్తుంది? నా కొడుకుల కోసం అంటుంది. నిజమేనా? నా కొడుకుల కోసం అని చెప్తుంది ఆమె. ఎవరైనా ఇక్కడున్న ప్రతి ఒక్కరు సురేష్ అని అడగండి, అయ్యా ఇల్లు ఏదేదో కడతావు కదా ఒకళ్ళు మామూలు, ఎవరి కోసం ఉన్నా అంటే అరుణ్ కోసం అంటాడు. ఎవరినైనా అడగండి, సుమతిని అడగండి, సుమతి లేచి చెప్పమా ఎవరి కోసం కడుతున్నావు అంటే టక్కుమని చెప్పేస్తుంది. నాకు కొడుకున్నాడు కదా సార్ సుమంత్, తర్వాత 3 పిల్లలు ఉన్నారు కదా. ఆమె ఈదులైనా కొనుక్కుంటుంది పాప సాపేసుకొని, కానీ ఇంట్లో పిల్లలు మాత్రం చక్కగా ఉండాలి. పిల్లలు చక్కగా ఉండాలి. రవీని అడగండి, ఎవరైనా సరే ఎవరి కోసం కష్టపడతారండి మీరందరూ? మీ పిల్లల కోసమే కదా. మరి దేవుడు అంత కష్టం ఎందుకు తీసుకున్నాడు? ఏమండి 6 దినాలు కష్టం చేసిన తర్వాత 7వ దినం దేవుడు విశ్రాంతి తీసుకున్నాడంటే దేవుడికి విశ్రాంతి అవసరమైందంటే ఎంత కష్టపడుంటాడు. చాలామంది అంటున్నారు 6 దినాల కష్టానికి ఏంటండి దేవుడు విశ్రాంతి అంటున్నారు. వాళ్ళకి తెలిసిందే 6 రోజులు కష్టం కాదు. వాళ్ళకి తెలియదు పాపం అది. ఏమండి మనకు తెలిసింది 6 దినాలు కదండి. అవి భూకాలం ఉంది, చంద్రుడికి సంబంధించిన కాలం, సూర్యుడికి సంబంధించిన కాలం ఉంది. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దినం అనేది ఉంది. ఆ దినం ఎన్ని గంటలు అనేది కూడా ఉంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు అంటే ఒక రోజు. అలాగే చంద్రుడికి కూడా ఉంది, అలాగే సూర్యుడికి ఉంది, అలాగే అంగారకుడికి ఉంది, అలాగే బృహస్పతికి ఉంది. అలాగే ఈ మనమందరం కూడా ఎక్కడ ఉన్నామంటే ఈ భూమి ఇదంతా కూడా సూర్య కుటుంబంలో ఉన్నాం. ఈ సూర్య కుటుంబానికి ఒక రోజు ఉంది. ఏమంటే ఈ సూర్య కుటుంబం దేంట్లో ఉందన్నా? పాలపంతలోనా?
ఈ పాలపుంతానికి ఒక రోజు ఉంది. ఈ పాలపుంత అనే నక్షత్రం దేంట్లో ఉందంటే ఆండ్రోమెడాలో ఉంది. ఆండ్రోమెడాకు ఒక రోజు ఉందండి. ఈ సృష్టి చాలా పెద్దదండి. ఈ సృష్టి చాలా పెద్దది. ఈ సృష్టిలో ప్రతి ఒక్కదానికి ఒక టైం ఉంది. దానికి ఒక దినం రావాలంటే దానికంటూ కొన్ని గంటలు కావాలి. భూకాలమాన ప్రకారం చంద్రుడికి 24 గంటలు కాదు, చంద్రుడికి 24 గంటలు కాదు, సూర్యుడికి 24 గంటలు కాదు. దేవుని పిల్లరా, భూకాలమాన ప్రకారం లెక్కలు వేసుకుంటే మీరు 6 దినాలు అనేది మీకు కరెక్ట్గా ఉంటుందేమో, కానీ భూకాలమాన ప్రకారం లెక్కలు కాదండి 6 దినాలు. ఏమండి, ఇదంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా ఒక విశ్వం. ఈ సృష్టి అంతా కూడా ఒక విశ్వం. ఈ విశ్వం అంతా కూడా ప్రకృతి చక్రం అన్నాడు దేవుడు. అంటే ఈ విశ్వం అంతా ఏ రూపంలో ఉంది? చక్ర రూపంలో ఉంది. చక్రం అని ఎందుకంటారు? చక్రం అని దేన్ని అంటారు? తిరిగేదాన్ని ఏమంటారు? చక్రం అంటారు. గుర్తుంచుకోండి, తిరిగేదాన్ని ఏమంటారు? చక్రం అంటారు. ఈ విశ్వం అంతా కూడా చక్రం టైప్లో ఉందని నిన్న చెప్పాడులే, కానీ శాస్త్రవేత్త బైబిల్ ఎప్పుడో చెప్పేసింది, 2000 సంవత్సరాల క్రితం చెప్పేసింది. మీకు తెలిసింది, మీకు తెలిసి ఉంటుంది. మన భారతదేశపు శాస్త్రవేత్త ఆర్యభట్ట, మనందరికీ తెలుసు ఆర్యభట్ట. ఆయన ఏం చెప్పాడండి? భూమి ఎలా ఉందని చెప్పాడు? బల్లపరుపుగా ఉంది అన్నాడు. బల్లపరుపుగా ఉందన్నాడు. ఇంకొక శాస్త్రవేత్త, ఆయన పేరేదో నాకు తెలియదు, కానీ ఇంకొక శాస్త్రవేత్త వచ్చాడు. టాలమీ అని ఆయన వేరేదేరు. ఏమండి, ఇంకొక శాస్త్రవేత్త వచ్చి ఆయన చెప్పిన సిద్ధాంతం తప్పు, భూమి గుండ్రంగా ఉందని చెప్పాడు. దేవుని పిల్లలారా, శాస్త్రవేత్తలు చెప్పేటివి అన్నీ తప్పులే. దేవుడు చెప్పేదంతా కరెక్ట్. దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? ప్రకృతి చక్రము అన్నాడు. అంటే విశ్వం అంతా కూడా చక్రం రూపంలో ఉంది. ఏమండి, విశ్వానికి కూడా దినం ఉంది. అంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు ఎలాగో విశ్వం కూడా తన చుట్టూ తాను తిరగడానికి కొన్ని గంటలు ఉంటాయండి, లేదంటే కొన్ని రోజులు ఉంటాయండి. మన కాలమాన ప్రకారం, భూకాలమాన ప్రకారం విశ్వం అంటే ఎంత ఉంటుందో మనకు తెలియదండి. నేను ఆ బొమ్మ రెడీ చేయండి, విశ్వానికి సంబంధించిన బొమ్మ. ఒక అమ్మాయి పైకి వెళ్ళిపోతుంది, ఒక అమ్మాయి కళ్ళల్లోంచి పైకి వెళ్ళి, అది రెడీ చేయండి, లాస్ట్లో చూపిద్దాం. దేవుని పిల్లరా, చాలా పెద్దది విశ్వం. ఎంత పెద్దదంటే చెప్పలేనంతది. ఆకాశం ఎంత ఉందో చెప్పండి, చెప్పలేనంత. ఈ విశ్వం తానున్న చోటు నుంచి మరలా తానున్న చోటుకి రావడానికి ఎంతకాలం పడుతుంది తెలుసా? ఏమండి, ఇంతకుముందు దైవజనులు మరి ధనరాజు గారు మాట్లాడుతూ ఈ సృష్టి పుట్టి ఎన్ని సంవత్సరాలైందని శాస్త్రవేత్త చెప్పాడు. అది కూడా జస్ట్ అతనికి తెలిసింది ఎంత? ఈ విశ్వంలో 10 పాళ్ళు తెలుసు అన్నాడు. ఆ 10 పాళ్ళలో కూడా నాకు తెలిసి 10 పాళ్ళలో ఒకట్లో 90% తెలుసుకున్నాడు, కానీ మిగతా తెలుసుకోలేదు. చాలా పెద్దది విశ్వం. తానున్న చోటు నుంచి మరలా తానున్న చోటు రావడానికి కోట్ల సంవత్సరాలు పడుతుంది. అంటే సృష్టిని కలిగించడానికి దేవుడికి పట్టిన సమయం ఎంత? కోట్ల సంవత్సరాలు. ఎవరి కోసం ఇంత కష్టపడ్డాడు? మన కోసం ఎందుకు కష్టపడ్డాడు? మనం బాగుపడాలని. ఏ తండ్రి అయినా బిడ్డ కోసం ఎందుకు కష్టపడతాడు? వాడు బాగా బ్రతుకుతుంటే చూడాలి, వాడు లక్షణంగా ఉంటే చూడాలి, వాడు చక్కగా బ్రతుకుతుంటే చూడాలి. కానీ దేవుని పిల్లరా, చక్కగా బ్రతకడం లేదు, చక్కగా జీవించడం లేదు. ఇంత కష్టపడి కట్టినటువంటి ఈ సృష్టిని ఎందుకు ఇచ్చాడంటే మనం చక్కగా బ్రతకాలని, పాపాలు పోగొట్టుకోవాలని, పరిశుద్ధంగా బ్రతకాలని, ప్రభులాగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. నిజం చెప్పండి, మనం అందరం ప్రభులా ఉంటున్నామా? పాపాలు పోగొట్టుకున్నాకైనా సరే ప్రభులా బ్రతకడానికి సిద్ధపడుతున్నావా? పాపాలు పోగొట్టుకోకముందంటే వదిలేండి, పాపాలు పోగొట్టుకున్నాం కదా బాప్తిసం తర్వాత పాపాలు లేకుండా బ్రతుకుతున్నావా? అంటే దేవుడు చెప్పిన మాట వినకుండా ఏమన్నా ఉంటున్నావా? ఉంటున్నాం. దేవుడు మాటల ప్రకారం లేవు మనం. ఏమండి, లోక సంబంధమైన మాటల ప్రకారమే మన బ్రతుకులు ఉంటున్నాయి. మరి దేవుడికి ఇంత కష్టపడి లాభమేమి? చెప్పు. అందుకే ప్రారంభంలో దేవుడికి చాలా బాధ వచ్చేసింది. అంటే నోవహు కాలంలో మనసు నొచ్చుకునింది ఆయనకు. ఇంకొద్దరు వీళ్ళని చంపేయాలనుకున్నాడు. దేవుడి ప్రారంభంలో జలప్రళయం ద్వారా వాళ్ళందరినీ చంపేశాడు. మరలా జలప్రళయం వస్తుంది, అందరూ చచ్చిపోతారని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
అయితే ధనరాజు గారు, కొంతమంది చదువుకున్న వాళ్ళు చక్కగా వినాలి. మీకు ఒక మాట చెప్తానండి. జలప్రళయం ద్వారా దేవుడు మరొకసారి చంపుతాను అన్నాడా? ఇంకెప్పుడు చంపను అన్నాడు. అంటే జలప్రళయం రాదు, జలప్రళయం ద్వారా మనుషులు చచ్చిపోరు. అర్థమైపోయింది? ఇంకెప్పుడు నేను చంపను నోవాహు. అందుకు గుర్తు ఎందుకు తెలుసా? ధనస్సు. ఈ ధనస్సు ఎందుకంటే నా గుర్తుకు రావాలి నీకు చెప్పిన మాట. నాకు కోపం వచ్చిందనుకో, జలంతోనో దేంతోదానో చంపేస్తాను. అయితే ఇంకా చంపనని నీకు మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నాకు మళ్ళీ గుర్తుండాలంటే ఏముండాలి? ధనస్సు నీకు నాకు మధ్యలో గుర్తు. దేవాని కోసం చక్కగా వృత్తితో ప్రభువా. మరి రెండైన గుర్తు అంటే వాక్యం. అదో ప్రభు కాడ వచ్చినాను ప్రభువా. ఈ వాక్యం మనకు గుర్తు. ఏమండి, ఆ వాక్యం గుర్తుకు రావాలి మనకు. ఇదో ప్రభువా నీ కోసం బ్రతాన్ని మాట ఇచ్చాను కదా. మరి నేను బ్రతకపోతే నాకేం గుర్తుకు రావాలి? వాక్యం గుర్తుకు రావాలి. ఎందుకంటే గుర్తేంటి మనకు? వాక్యం. ఇదో నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడు. నన్ను జ్ఞాపకం దేనికి? మనం పాపం చేయకుండా ఉండడానికి మనలో ఏముండాలి? వాక్యం ఉండాలి. దేవా నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో. అంటే గుర్తు ఏందనుకుంటున్నారు? వాక్యం. మరి వాక్యం మనలో ఉంటే మనం కొన్ని పనులు చేయమండి. దేవుడు చెప్పిన పనులే చేస్తామండి. దేవుడు చెప్పిన పనులు చేయకుండా పోతానంటే గల కారణం ఏంటి? వాక్యం లేదు. దేవుని పిల్లరా, మనలో అందరికీ వాక్యం ఉండాలి. మనం దేవుని కోసం చక్కగా బ్రతకాలి. చాలా కష్టపడ్డాడు మనం బ్రతకాలని. ఎక్కడ బ్రతకాలని కాదు, అక్కడ బతికించుకునేదానికి ఇక్కడికి తెచ్చుకొచ్చినాడు దేవుడు. ఏమండి, మనిషికి బాగలేనప్పుడు యాడికి తీసుకుని పోతాడు? ఏమండి, ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏమైపోతాడు? రోగం వచ్చిందండి, ఎక్కడ తీసుకుని పోతాడు? హాస్పిటల్ తీసుకుని పోతాడు. తల్లిదండ్రులు ఏం చేస్తారు అక్కడ? డాక్టర్ గారు ఎంతైనా పర్వాలేదండి, నా బిడ్డ బతకాలండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నా ఇల్లు అయినా అమ్మేస్తాను, నా బంగారం ఏమైనా అమ్మేస్తాను. కొందరైతే ఇట్లా తీసేసి ఏముంది వాళ్ళ చేతిలో పెట్టేస్తారు. నా బిడ్డ బతకాలి సార్, నా బిడ్డ బతకాలి. మొత్తానికి డాక్టర్లకు బంగపడు డబ్బులు ఇచ్చు మొత్తానికి ఆ బిడ్డను బాగు చేసుకుంటారు. ఎందుకు? తర్వాత మళ్ళీ హాస్పిటల్ పోయేదానికా? వాడు బతకాలని వాడు రోగాన్ని పోగొట్టుకొని తెచ్చుకుంటారండి. అలాగే దేవుడు కూడా మనం బతకాలని ఏం పోగొట్టుకున్నాడు? మనలోంచి పాపాన్నండి. నా పిల్లలు బతకాలని యేసుక్రీస్తుని పోగొట్టుకున్నాడండి. దేనికోసం? పాపం పోవాలి. నా బిడ్డలు బతకాలని హాస్పిటల్కి తీసుకోమన్నట్టు మనల్ని భూమి మీదకి తీసుకొచ్చినాడండి. ఇక్కడ బాగు చేసుకోవాలి. ఎందుకు? అక్కడ ఎప్పటికూ బతకాలంటే ఇక్కడ బాగు చేసుకోవాలి. ఎంతో బాగు చేసుకోవాలి. అక్కడ మందుతో బాగు చేస్తారు, ఎక్కడ? హాస్పిటల్లో. ఇక్కడ వాక్యంతో బాగు చేయాలి. బాగుపడుతున్నారా? 2000 సంవత్సరాలైంది యేసుక్రీస్తు వారు వచ్చి. అంతకుముందు కొన్ని వేల సంవత్సరాలైంది. ఏమండి, ఇప్పటికి బాగుపడుతున్నారా? వాక్యంతో బాగుపడే వాళ్ళు ఎవడైనా ఉన్నాడా? ఇప్పుడు ఏం చేయాలి మీరే చెప్పండి. ఏమండి, ఏం చేయాలి? ఇంకేం చేసేదానికి లేదండి. ఒకటే చేయాలనుకున్నాడు. ఇంతకుముందు జలప్రళయం తెప్పించానని చెప్పాను. అంటే జలప్రళయంతో చంపనని చెప్పినాడు కనుక ఇంక దేంతో చంపుతానన్నాడు? అగ్నితో చంపుతానన్నాడు. కాల్చేస్తాను ఇంక ఉండి అన్నాడు. చూడండి అన్నమాట. త్వరగా చూడండి, ముగిస్తాను, టైం అయిపోయింది. 2 Pétero 3:7 అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువు చేయబడినవై అదే వాక్యం వల్ల భద్రం చేయబడి ఉన్నది. విశ్వనాశనం నీటితో కాదు, దేంతో? అగ్నితో. అగ్ని సిద్ధంగా ఉంది. ఆ అగ్నిని దించడానికి భూమిని సిద్ధం చేస్తున్నాడు. అంటే కాల్చడానికి భూమిని ఏం చేస్తున్నాడు? ఈ విశ్వాన్ని ఏం చేస్తున్నాడు? ఈ విశ్వాన్ని సిద్ధం చేస్తున్నాడు అగ్నిని దించడానికి. ఏమండి, ముందుగా అగ్ని రాదండి, కట్టెలు అన్నీ రెడీ చేసిన తర్వాత అగ్గిపొల పెడతాం. అర్థమైందే? అంటే దీన్ని అంతటినీ కాల్చేసుకుంటున్నాడు. దేనికి కాల్చుకుంటున్నాడో చివరి మాట చెప్తానండి. బాగా చివరి మాట,
దేనికి కాల్ చేసుకుంటున్నాడంటే, దేవుని పిల్లరా, మీకు ఒక మాట చెప్తాను, బాగా వినండి. ఒక తండ్రి, ఒక యథార్థ సంఘటన చెప్తున్నాను. 2 కొడుకులండి అతనికి. 2 కొడుకులు చనిపోయారండి. బాగా వినండి, పిల్లల్ని గుర్తుపెట్టుకోండి. మా శ్రీలేఖ పిల్లల్ని తీసుకొని పోద్దు వెంటనే, నువ్వు ఉండి చెప్తాను. తర్వాత ఆ అమ్మాయి, ఇంకొక అమ్మాయి. దేవుని పిల్లారా, ఆ 2 పిల్లలు చనిపోతానే ఆయన ఏం చేశాడంటే, చాలా బాగా కట్టుకున్నాడండి ఇల్లు. ఆ ఇంటిని కాల్ చేసేసాడండి. కార్లు, చెరొక కారు తెచ్చినాడు, కార్లు కాల్ చేశాడు. చెరొక బైక్ ఉందండి, బైక్ కాల్ చేశాడు. ఏమీ ఇల్లంతా బుగ్గిపల్లి అయిపోయిందండి. అందరూ వచ్చి ఏమన్నా పిచ్చి పట్టింది దీనికేమన్నా, ఎవరికన్నా ఇవ్వచ్చు కదా, ఎవరికన్నా ఇవ్వచ్చు కదా, కాల్చకపోతే అంటున్నారు. ఇది మీకు అర్థమైతే ఎందుకు కాల్ చేసాడు ఇల్లు చెప్పండి? ఇల్లు ఎందుకు కాల్చాడు? మా మాణిక్యమా, పిల్లలు ఏమైపోయారు? ఇంకెవరికి ఆస్తి, ఎవరికి అంతస్తు? అంటే చచ్చిపోతే ఇంక కాల్ చేయడమేనా మనసు? ఎందుకు ఇదంతా? నేను ఎవరి కోసం సంపాదించానో, ఎవరి కోసం కష్టపడి కట్టానో ఓళ్ళే లేనప్పుడు ఎందుకు ఇదంతా కాల్ చేశాడు? ఇది మీకు అర్థమైతే, ఈ విశ్వాన్ని కష్టపడి కట్టాడు కదా, ఎవరి కోసం? మన కోసం. మనమే చచ్చిపోతే ఇంకెందుకు ఇది? ఏమండి, మనమేడ చచ్చిపోయాడేమని మీరు అనుకుంటారేమో, మనమేడ చచ్చిపోయామని మీరు అనుకుంటారేమో. ఏమండి, ఈ భూమి మీద అందరూ బతుకుండేవాళ్ళ, చచ్చినోళ్ళ బతుకున్నోళ్ళ? నీవు మృతుడువే. పేరుండదంటే బతుకుండవు, కానీ నా దృష్టిలో నీవు మృతుడువే. ఇక్కడ ఎంతమంది ఉన్నారు మృతులు? మనల్ని మనం పరీక్షించుకుంటే మనం బతుకున్నామా చచ్చిపోయినామా అని అర్థమవుతుంది. ఒకవేళ చచ్చిపోయింటే అర్జెంటుగా బతకండి, అర్జెంటుగా బతకండి. రెడీగా ఉంది మందు, వాక్యం. నా యొద్దకు వచ్చిన వాడు ఎంత మాత్రము వాడు చనిపోడు. వాక్యం రెడీగా ఉంది బతికించడానికి. అలాగే మీరు ఉన్నారనుకోండి, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఈరోజే పోయిచ్చాను ఒక చావుకు. నిన్న బాగున్నాడు, పొద్దునకి చచ్చిపోయాడు. రైల్వే కోర్టుకు పోయి ఇప్పుడే వస్తున్నాను. దేవుని పిల్లరా, దేవుడు ఎవరికి దేవుడమ్మా? మృతులుకా, సజీవులుకా? మరెవరండి ఇక్కడ సజీవులు భూమి మీద? సజీవులు ఎవరండి? వాక్యం ఉన్నవాడు సజీవుడు, వాక్యం లేనివాడు మృతుడు. వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవం. మృతులండి, అందరూ మృతులు. ఏమండి, చచ్చిపోయారండి. దేవునికి పిల్లలు అందరూ చచ్చిపోతున్నారు. మరి సృష్టిని ఏం చేయాలి? అందరూ తిరుగుబాటు చేయడం. దేవుని మీద తిరుగుబాటు. ఒక వచనం చివరిగా చూపిస్తాను. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6, 7, 8. 2 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6, 8 వచనాలండి. క్షమించండి, 2 తెస్సలోనికీయుల పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి చదువుకుమ్మా. ప్రభువైన యేసు అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమవుతున్నాడట. దేవుణ్ణి ఎరుగని వారికిని, మన ప్రభు అయిన యేసు సువార్త కంటే వాక్యమునకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు. మిమ్మల్ని ఎవరన్నా శ్రమపరిస్తే నిన్ను తిరిగి మళ్ళీ వాళ్ళని శ్రమ పెట్టాలనుకోవద్దండి. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరు శ్రమపరిచినా తిరిగి మళ్ళీ వాళ్ళని శ్రమ పెట్టాలనే ఆలోచన దుష్టుని ఆలోచన. శ్రమ పెట్టే వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి తప్ప వాళ్ళని తిరిగి శ్రమ పెట్టకూడదు. శ్రమ పెట్టేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. అది మనం ప్రేమించాలి తప్ప శ్రమ పెట్టకూడదు. అర్థమైందా? తర్వాత మాట, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. భూమి మీద కష్టాలా, బాధలా, శ్రమలా, కన్నీళ్ళ కొద్ది రోజులే. శాశ్వతమైన జీవితం, అద్భుతమైన జీవితం, అనంతకాలమైన జీవితం నీకోసం సిద్ధంగా ఉంది. ఎప్పుడు? నీవు సజీవుడు అయితే. సజీవులు ఎవరండి? వాక్యం ఉన్నవాళ్ళు.
వాక్యం లేని వాళ్ళు మృతులు. ఈ ప్రపంచంలో ఎవరున్నారు ఎక్కువగా? మృతులు. అంటే ఇంకా విశ్వం ఎందుకు నాశనం కాలేదంటే అక్కడక్కడ సజీవులు ఉన్నారండి. మనిషి కుమారుడు రాకడకు విశ్వాసమును అంటే ఇది ఇంకా రాలేదంటే అర్థం ఏంటి? విశ్వాసులు ఉన్నారా? ఉన్నారు. అక్కడక్కడ ఎక్కడ ఏళ్ల మంది ఎంచుకోవచ్చు. వాళ్ళు కూడా ఉండరు. వాళ్ళు కూడా ఉండకుండా పోయే రోజులు వస్తాయి. అండి. నాకున్న విశ్వాసం నా పిల్లలకు ఉంటుందా? ఉంటే సంతోషం. వాళ్ళ పిల్లలకు ఉంటుందా? ఉంటే సంతోషం. రాను విశ్వాసం పెరగదండి బాబు. రాను విశ్వాసం తగ్గుతుంది. కానీ పెరిగే మాట పక్కన పెట్టండి. ఇంతకు మీరు విశ్వాసులా కాదా? యేసుక్రీస్తు వారు రాకకు ఆయన ఒకవేళ వచ్చినాడు అనుకో, మనం విశ్వాసంగా ఉంటే చాలా సంతోషపడతాడు. అరే లేరనుకున్నాను, ఉన్నారు కదరా, మంచిది. కానీ ఆయన ఏమన్నాడంటే రాకకు విశ్వాసమును అంటే దేవుని పిల్లరా స్మాష్ అంతా కూడా ఏమైపోతుంది? అంతమైపోతూ ఉంది. ఇది అంతమైతే అంతమైపోనే మనకు అంతం కాని లోకం ఉందండి. అందుకే అండి అబ్రహాం గారు పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడు. వీళ్ళందరూ చంద్రుడిలోకి పోతారంట. ఏమన్నా బుర్ర ఉందే? చంద్రుడిలోకి దేనికి? నువ్వు పోతావని తెలిసి ఓపద్య గ్రంథంలో రాయించేశాడు. అది పోతావు, నిన్ను మెడబట్టుకుని దబ్బుతాను అన్నాడు శాస్త్రవేత్తకు. అంటే భవిష్యత్తు రాయించాడు. నువ్వు ఆకాశం ఎంత ఎత్తుకుపోయి పక్షిరాజు గూడు కట్టుకున్నంత ఎత్తుకుపోయినా నువ్వు 1:4 ఉంటుంది. అక్కడి నుంచి మెడబడి దబ్బుతాను. ఎందుకంటే నీకు ఇచ్చింది ఏంది? నేను భూమిని. నువ్వెందుకు ఆడిపోతానంటున్నావు అని ఈరోజు శాస్త్రవేత్తలకు ఏనాడో కౌంటర్ వేసేసాడు. దేవుడు గొప్పడండి. కాబట్టి ఈ విశ్వం అంతా దేనికి సిద్ధపడతా ఉంది? కాలడానికి సిద్ధపడతా ఉంది. మనం అందరం దేనికి సిద్ధపడాలి? కన్న తండ్రి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడాలి. దేనికి సిద్ధపడతారమ్మా? దేనికి సిద్ధపడినా వ్యర్థమే. ఈ ప్రపంచంలో రిచ్ రాజు ఎవరైనా ఉండారంటే ఎవరో తెలుసా మీకు? సొలొమోన్. రిచ్ రాజు, ప్రపంచంలో అత్యంత సుఖాన్ని అనుభవించిన రాజు, గొప్ప రాజు ఎవరైనా ఉన్నారంటే ఒక సొలొమోన్. ఎన్ని అనుభవించినాడో మీకు అందరికీ తెలుసు. అన్నీ అనుభవించినాడు. 1000 మంది భార్యలు, శృంగార వనాలు, అమ్మో, ఆయన రాజ్య సింహాసనం బంగారు. ఆయనకున్నంత ఎవరికి లేదు, ఆయన అనుభవించినంత ఎవరు. ఆయన ఏమన్నాడు తెలుసా? అనుభవించిన తర్వాత సమస్తమును వ్యర్థం, సూర్యుని కింద జరుగు సమస్తమును వ్యర్థం అన్నాడు. మరి వ్యర్థం కాంతి ఎందుకు చెప్పి ముగిస్తాను. అదేంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి, అంటే ఇదంతా తెలిసిన తర్వాత, అంటే ప్రసంగి గారు అంటే సొలొమోను గారు చివరి అధ్యాయంలో 13వ వచనంలో ఏమంటాడు తెలుసా? ఇదంతయు తెలిసిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుటయే మానవ కోటికి విధి. మనతో ఏమి రావండి. మీ ఆస్తులు రావు, మీ అంతస్తులు రావు, మీ కొట్లాటలు రావు, మీ తిట్లు రావు, మీ గుదులాటలు రావు, మీ బట్టలు రావు, మీ బంగారు రాదు, ఏమీ రాదు. ఒంటిగా వచ్చాం, ఒంటిగా పోవాలి. ఏం తీసుకోరాకుండా వచ్చాం, ఏమి తీసుకోకుండా పోవాలి. మరి ఏం తీసుకొని పోవాలో తెలుసా? ఏమండి, నీతి క్రియలు తీసుకొని పోవాలండి. దేవుని కోసం బ్రతకాలి. క్రిస్మస్ వస్తుంది, మొన్నే అనుకుంటున్నారు పోయింది, మళ్ళీ వస్తూ ఉంది. సిద్ధపండి సువార్తకు. నేను ఆలోచిస్తున్నాను ఎక్కడెక్కడ కట్అవుట్స్ పెట్టాలి, ఎక్కడ. ఈసారి ఫ్లెక్సీలే మాట్లాడుతున్నాను. మాకు ఒక ఫ్లెక్సీ 30,000 అంట. ఏమండి, కడపంతా పెట్టాలండి. వాడు పెట్టాడు మాంగళ్యవాడు బిజినెస్ కోసం, మనము దేవుని కోసం పెట్టాలి. ఇదంతా నిలబడిపోతుంది మనకు. మీరందరూ ఆలోచించేసి ఒక మంచి పాఠాన్ని అన్నారు, విశ్వ ఆవిర్భావం. చాలా కష్టపడిన సృష్టిని దేవుడు కాల్ చేస్తున్నాడు. దేనికంటే తనకు పిల్లలు లేరు. ఇంకా పిల్లలు ఎవరు లేరు భూమి మీద. ఎందుకు? ఇంకా ఈ టైంలో మనం ఉండాలి. మేమున్నాం తండ్రి నీ పిల్లలు కానీ చెప్పుకునే స్థాయిలో ఉండాలి. ఆయన కూడా నిజమే అనే స్థాయిలో ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. చక్కగా విన్నందుకు మీ అందరికీ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీ పిల్లలు చక్కగా నీ వాక్యాన్ని విన్నారు. విన్న వాక్య ప్రకారం బ్రతకడానికి సహాయం చేయండి. మీ సన్నిధి తోడుగా నడవచ్చండి. సంఘాన్ని వాక్యం ద్వారా అభివృద్ధిపరచండి. ఇదిగో తండ్రి, చిన్న మందగా ఉన్న మేము ఎంతోమందికి నీ రాజ్య సువార్తను అందించే పిల్లలుగా, మీకోసం బ్రతికే పిల్లలుగా, మిమ్మల్ని నమ్ముకుని జీవించే పిల్లలుగా మేము ఉండాలి. ఈ లోకానికి తెలియని దాన్ని మాకు తెలిసేటట్టు చేసావు తండ్రి. తెలియని ఎంతోమందికి తెలియజేయడానికి సహాయాన్ని అందించమని, మీ సన్నిధి తోడుగా నడుగా ఉంచమని, సమస్తమైన ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.